యాత్రా జీవితం అనే ఈ శీర్షికలో మనం అబ్రహాం గారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. 21వ అధ్యాయం దాకా వచ్చాం. 21వ అధ్యాయాన్ని దాటి వెళ్ళిపోవాలి, కానీ 21వ అధ్యాయంలో 3 ప్రత్యేకమైన విషయాలు మనకు కనపడతాయి. మొదటిది ఇస్సాకు జననం, రెండవది ఇష్మాయేలు నిష్క్రమణం, మూడవది అబీమెలెకు యొక్క ఆగమనం. ఇవి ఈ 21వ అధ్యాయంలో మనకు కనిపించే సత్యం. అంతేకాదు, నాలుగవదిగా చెప్పుకోవాలంటే అబ్రహాము దేవుణ్ణి ఆరాధించిన స్థలం బెయేర్షెబా. అంటే ప్రార్థించినని రాస్తాడు, కానీ అక్కడ దేవునికి ఒక పేరు పెట్టాడు, నిత్య దేవుడని యెహోవా పేరట నిత్య దేవుడు అని ఆరాధించాడు. ఈ 4 ఉండడం వల్ల మనం ఏది ముందు ఏది వెనక అనేది కాకుండా మనకు దేవుడిచ్చిన గైడెన్స్ చెప్పుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు 21వ అధ్యాయం మొదటికి వచ్చాక దేవుడు దర్శించాడని, ఆయన మాట ఇచ్చాడని, మాట నెరవేర్చేవాడని. ఎప్పుడైనా మనిషి శ్రమలో ఉండగా దేవుణ్ణి ఆరాధిస్తాడు, శ్రమలో ఉండగా దేవునితో సహవాసం చేస్తాడు, ప్రార్థిస్తాడు. కానీ అనుకున్నది నెరవేర్చబడిన తర్వాత మనిషికి సహజ సిద్ధంగానే ఓ రకమైన విశ్రాంతి పొందాలనే మనసు వచ్చేస్తుంది. ఇప్పటి వరకు పోరాడిన పోరాటం నుండి నెమ్మది పొంది మౌనం అయిపోవాలి, ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచనకు వచ్చేస్తాడు. కానీ యాత్రా జీవితంలో అబ్రహాము ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఎప్పుడూ దేవుని వాక్యాన్ని కానీ, దేవుడు చెప్పిన మాట కానీ, దేవుని వాగ్దానాన్ని కానీ, దేవుడు చెప్పిన మాట వాక్యాన్ని కానీ మర్చిపోకూడదు. ఖచ్చితంగా వాక్యానికి ఉన్న, అంటే దేవుని నోటి నుంచి వచ్చిన మాటకున్న ప్రాధాన్యత ఎంత గొప్పదో. దేవుడు అబ్రహామునకు కుమారునిచ్చాడు. ఇచ్చినప్పుడు 21వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనిన కుమారుడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఇస్సాకు అనే పేరు పెట్టాడు, నవ్వు అని. కానీ ఇది ఎవరు చెప్పారు, ఎలా చెప్పాడు? తనే చెప్పుకున్నాడా? కాదు. చూడండి ఒకసారి, ఆదికాండం 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో 21వ వచనం 20 నుంచి చదువుతాను. ఇష్మాయేలును గురించి నువ్వు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో, నేను అతను ఆశీర్వదించి అతని సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతను విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కన్ను, అతన్ని గొప్ప జనముగా చేసేదను అంటూ, అయితే వచ్చు సంవత్సరమున ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరిచేదను అన్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తూ రేపు జరగబోయే వాటిని ముందుగా చెప్పాడు. అది వాగ్దానం. మన జీవితాల్లో జరగబోయే వాటిని వాగ్దానంగా చెప్పడం దేవుని నోటి మాట, దేవుని వాక్యం. ఇప్పుడు ఆలోచిద్దాం. సరే, నువ్వు ప్రార్థన చేసావు ఇష్మాయేలుని బ్రతకనియ్యా అని. అంటే ఆత్మానుసారి నేను ఇస్తానన్నప్పుడు శరీరానుసారి అట్టు పెట్టుకుంటానంటున్నావు నువ్వు. కానీ కాదు, అతను విస్తరింప చేస్తాను, ఏమి ఇబ్బంది లేకుండా చేస్తానని. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్పాలనే మనసు ఉంది నాకు. ఇష్మాయేలుకి ఇస్సాకుకు చాలా వ్యత్యాసం ఉంది. ఇష్మాయేలు ప్రారంభంలో పంపించేబడ్డాడే కానీ ఆ తరువాత 12 మంది రాజుల్ని కంటాడని, విస్తరిస్తాడని రాస్తుంది. కానీ ఇస్సాకు తర్వాత ఏమున్నాయి? పోరాటాలు ఉన్నాయి, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అవమానం గుండా ప్రయాణించాడు కదా. కాబట్టి ఆత్మానుసారులకు శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ శరీరానుసారులకు అలాంటి శ్రమలు కష్టాలు కనపడవు గనుక వారు ఆశీర్వదించబడిన వారు అనుకుంటాం.
వారు భౌతికమైన ఆశీర్వాదం పొందేవారే కానీ ఆత్మ సంబంధులుగా మారేవారు కారు. ఇక్కడికి వద్దాం. ప్రభు అన్నారు, మీదటికి శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచెదను. అతని పేరు ఇస్సాకు. అతనితో నా నిబంధన స్థిరపరుస్తాను అన్నాడు. ఇష్మాయిల్కు ఈ నిబంధనలో పాలు లేదు, ఇస్సాకుకే పాలుంది. మనం మర్చిపోకూడదు. ఇప్పుడు తిరిగి మనం 21వ అధ్యాయానికి వస్తే 21వ అధ్యాయంలో 3వ వచనంలో ఇస్సాకు అని పేరు పెట్టాడు. దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా పెట్టాడు అంతే. దానికి శారా కూడా అంగీకారం తెలిపినట్టుగా నాకు నవ్వు కలుగు చేశాడు దేవుడు అన్నది. విన్నవారందరూ నవ్వుతారన్నది. అంటే అనేకుల సంతోషానికి ఆత్మానుసారి పనిముట్టుగా ఉంటాడు. అతడు జన్మించిన తరువాత నవ్వు అనేది ఆ ఇంటిలోనికి వచ్చింది, ఘర్షణ కాదు. ఇకపోతే 2వ మాట నేను చెప్తున్నాను. 21వ అధ్యాయంలోనే మరో మాట నిబంధన అని దేవుడు ఇందా చెప్పాడు కదా 17:21లో. ఇప్పుడు 21:5 చూస్తే 5 కాదు 4:5 చూస్తే, మరియు దేవుడు అబ్రహాము ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినముల వాడైన ఇస్సాకు తన కుమారునికి సున్నతి చేయించెను. పసివాడు 8 రోజులే ఉన్నాయి. 8 దినాలు రాగానే ఖచ్చితంగా 8వ దినాన్ని సున్నతి చేశాడు. నిబంధన అనేది అబ్రహాంకి ఏం జ్ఞాపకం వచ్చింది? దేవుడు చెప్పాడు, నా కొడుకు పేరు ముందుగా చెప్పాడు ఇస్సాకని. ఆ మీదట నిబంధనను స్థిరపరుస్తానన్నాడు. నాతో ఆయన చేసిన నిబంధన ఏమిటి చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను. గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడు నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరం ముందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మము సున్నతి చేయబడదో అట్టివాడు తన జనములో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. నిబంధన చేశాడు. విశ్వాస యాత్రా జీవితం అబ్రహాముది. ఈ విశ్వాస యాత్రా జీవితంలో అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. అబ్రహాం గారు ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం పెట్టుకున్నాడు. నిబంధన ఇతనితో స్థిరపరుస్తాడు. ఇష్మాయిల్ను సాగనంపడం జరగక మునిపే నిబంధన ఎవరితో స్థిరపరుస్తాడో ఆ వ్యక్తికి అబ్రహాం గారు సున్నతి చేయించాడు. అంటే దేవుని నిబంధనను నెరవేర్చిన వాడుగా తన కుటుంబం లోపల ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన చేసినట్టుగా మనకు ముందుగానే రాసుంది. ఈ 17వ అధ్యాయంలోనే 27వ వచనంలో, తన ఇంట పుట్టిన వారును అన్యుల యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరినూ అతనితో కూడా సున్నతి పొందిరి అని రాసుంటుంది. 26వ వచనంలో, ఒక్క దినమంది అబ్రహామును అతని కుమారుడు ఇష్మాయిల్ను సున్నతి పొందిరి అని. అంటే 99 సంవత్సరాలప్పుడు అబ్రహాము, 13 సంవత్సరాలప్పుడు ఇష్మాయిలు,
8వ రోజున ఇస్సాకు. ఈ 8వ రోజు అన్నది నిబంధన ఎవరితో ఆరంభమైంది? ఇస్సాకుతో ఆరంభమైంది. ఇప్పుడు ఆలోచిద్దాం. దేవుని వాగ్దానం నెరవేర్చాక దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తే తప్పనిసరిగా దేవుడు చేసినట్లుగా ఆ ఫలానికి మనం చేస్తాం. ప్రార్థనకు వచ్చిన జవాబుకు మనం తప్పకుండా చేస్తాం. దేవుడిచ్చిన శాశ్వతమైన ఆశీర్వాదమైన సంతానాన్ని తప్పకుండా మనం చేస్తాం. ఇలా చేయకపోతే మనం విశ్వాసరహితంగా కొనసాగిన వాళ్ళం కాదు. దేవుని వాక్యాన్ని మన హృదయంలో నివసింపచేయనిచ్చిన వాళ్ళం కూడా కాకపోదాం. అబ్రహాములో కనిపించిన ఈ గొప్ప 2 విషయాలు మనసులకు ఎంత సంతృప్తినిచ్చాయి. ఇకపోతే మరో మాట చూసి నేటి వాక్యాన్ని మనం ముగించుకుందాం. చూడండి, 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఎందుకో గొప్ప విందు చేసిన సందర్భాలు లేఖనంలో కనపడతాయి. కనపడిన ప్రతి చోట అవమానం, దుఃఖం కూడా కనపడతాయి. అర్థం కాదు. అందుకనే ఈ అకేషన్స్ దగ్గర భయం ఉంది. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకునే రోజులు, ఇలాంటి రోజులు అనేకం మనం జరిగించే ఆ క్రమంలో తప్పనిసరిగా శరీరానుసారుల యొక్క అవహేళనను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరానుసారుల యొక్క ఆశ నెరవేర్చవలసి రావడం అనేది నిజంగా దుఃఖకరం. గొప్ప విందులు 2 నేను మీకు చూపిస్తాను. ఒకటి ఇక్కడ చూస్తాం, రెండవది కొత్త నిబంధనలో కూడా చూస్తాం. కొత్త నిబంధనలో ఆత్మానుసారులు, శరీరానుసారులు ఉన్న చోట, ప్రభువు అతని శిష్యులు ఉన్న చోట కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి గొప్ప విందు దగ్గర మనకు కలిగేది ఇదేమో పాలు విడిచిన దినం, అదేమో హేరోదు యొక్క జన్మదినం. ఆ రోజున బాప్తిస్మిచ్చి యోహాను తల, ఈ రోజున ఇస్సాకునకు ఇష్మాయిలు చేత అవహేళన, అవమానపరచబడ్డ పరిహాసం. కానీ ఇస్సాకు నవ్వే, ఇష్మాయిలు ఉన్నాడు. కానీ అబ్రహామునకు దుఃఖం కలిగింది. అబ్రహాము దుఃఖించిన సందర్భాలు లేఖనంలో ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఆశ్చర్యం. ఎంత సంతోషంతో ఆ కార్యక్రమం జరిగించాక తదనంతరం వచ్చేటువంటి దుఃఖం ఎలా నివారించగలం? దేవుడు మాట్లాడకపోతే ఎలా సరిచేసుకోగలం? దేవుడు పట్టించుకోకపోతే. దేవుని మాటకు విధేయత చూపిస్తే దుఃఖం నివారణ అవుతుంది. అట్టి కృపను ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును నీతిమంతుడైన తండ్రి, కొద్ది మాటలు మేము చెప్పుకోవడానికి కృపనిచ్చారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
సాలినంతటి మీ సహాయాన్ని బిడ్డల పక్షంగా ఉండనివ్వండి. ప్రభా, శారాను, బిందును జ్ఞాపకం చేసుకోండి. చెల్లి సరోజాను కూడా గుర్తు చేసుకోండి. తిరిగి చెల్లి నిర్మల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. బలపరచండి. తమ్ముడు రెడ్డిబాబు కోసం ప్రార్థిస్తున్నాను. అది సంపూర్ణంగా నయమవడానికి సాయపడండి. మీ కృపాహస్తాలకే వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభుచితమైతే వచ్చే ఆదివారం మనం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పటి వరకు 8:30 గంటలకు కలుసుకునేవాళ్ళం. వచ్చే వారం నుంచి 9:30కు కలుసుకుందాం. వందనాలు.